Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sunkar. గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ గారి ఎడేజ్ ఆర్ లీగల్ మ్యాక్సిమ్, బెయిల్ ఈజ్ అ రైట్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎంత నేరం చేసినా సరే బెయిల్ అనేది అతని హక్కుగా భావించాలి అని జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ గారు చెప్పారు. కానీ ఊపా కేసుల్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనుకుంటాను, ఈ కేసుల్లో జైల్ ఈజ్ అ రైట్, బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. నేను చెప్పింది కాదండి, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ అండ్ జైల్ ఈజ్ ద రూల్ అండర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. Justice M.M. Sundaresh and Arvind Kumar of the Honorable Supreme Court of India, while dealing with the case of Gurvinder Singh versus State of Punjab and another in Criminal Appeal number 704 by 2024, dated yesterday, that is on 7/2/2024, held like this. Var chepparu, jail is the rule and bail is the exception, particularly in the UPA Act cases. ఎందుకని UPA Act కేసులు ఎవరెవరి మీద పెడతారు? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, టెర్రరిస్ట్ ఫండింగ్ చేసేవాళ్ళు, సెడిషస్ యాక్టివిటీస్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే భారతదేశం యొక్క ఇంటెగ్రిటీ, సావరెనిటీ వీటన్నిటి భంగం కలిగించాలనుకుంటారో బై దేర్ డేంజరస్ యాక్ట్స్, వాళ్ళని ఉపా యాక్ట్ కింద బుక్ చేస్తారు. వాళ్ళకు కూడా బెయిల్ ఈజ్ అ రైట్ అంటే కొంపలు మునుగుతాయి, అది చెప్పింది. రైట్, ఇక ఈ కేసు పూర్వపర్వాలకు వెళ్తే, యాక్చువల్గా ఈయన గుర్వీందర్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ ప్రో ఖలిస్తాన్ మూమెంట్. ఒకప్పుడు కిరణ్ బేడి గారు ఢిల్లీ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ ఖలిస్తాన్ మూమెంట్తో ఆవిడ చాలా ఇబ్బంది పడి ఒక వ్యాసంలో కూడా రాశారు. సిక్కులు పంజాబ్ నుంచి యాత్రగా వచ్చేవాళ్ళు, అరెస్ట్ అయ్యేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఇంకో బ్యాచ్ వచ్చేవాళ్ళు, ఇంకో బ్యాచ్ కంటిన్యూస్గా వస్తూనే అరెస్ట్ అవుతూనే ఉండేవారు. ఎలా ఆర్గనైజ్ చేశారో ఆవిడ కూడా చాలా ఇదైంది. అంత మూమెంట్ ఒకప్పుడు ఖలిస్తాన్ మూమెంట్, లక్కీగా అది పోయింది, మళ్ళా ఈ కాలంలో మొదలైంది. సో దిస్ గుర్మీందర్ సింగ్ ఈజ్ ఎలిజ్డ్ టు హ్యావ్ బీన్ ప్రమోటింగ్ ఖలిస్తాన్ టెర్రర్ మూమెంట్. రైట్, ఇక్కడ హీ వాజ్ అరెస్టెడ్. బేసికల్లీ ముందు ఇద్దరు అరెస్ట్ అయ్యారు, సుఖ్రాజ్ అండ్ మల్కీత్. వీరిద్దరిని 19/10/2018 నాడు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వరీందర్ సింగ్ అండి పేరు, సిఐ గారు. సో హీ హాజ్ సరౌండెడ్ దెమ్ అండ్ అరెస్టెడ్ దెమ్. సో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 15/2018 అండర్ సెక్షన్ సెడిషన్ 124A, 153A, దట్ ఈస్ ప్రమోటింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ క్లాసెస్ ఆర్ రిలీజియన్స్, అండ్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ. సో వాళ్ళ మీద కేసు బుక్ చేయటం, వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మీద గుర్మీందర్ సింగ్ని అరెస్ట్ చేయటం జరిగింది. రైట్, ఓకే, అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. బట్ ట్రయల్, దెర్ ఈజ్ ఎనార్మస్ డిలే. అది అడ్వాంటేజ్ తీసుకొని వారు పిటిషన్ వేశారు, అయ్యా ట్రయల్ జరగట్లేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి. సో సహజంగా దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బెయిల్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ ఆర్డినరీ పీనల్ అఫెన్సెస్. రైట్, సో నార్మల్గా ఈ బెయిల్ జ్యూరిస్ప్రుడెన్స్లో పర్సనల్ డిస్క్రిప్షన్ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. బెయిల్ ఇవ్వడం అనేది జడ్జి గారి యొక్క పర్సనల్ డిస్క్రిప్షన్. కానీ ఆర్డినరీ పీనల్ అఫెన్సెస్లో గుర్తుపెట్టుకోండి, దీంట్లో డెఫినెట్లీ బెయిల్ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ హీనస్ అఫెన్సెస్. సో కాబట్టి ప్రీవియస్గా కృష్ణయ్య గారు చెప్పినటువంటి బెయిల్ ఈజ్ ద రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ తీసేసి జైల్ ఈజ్ ద రూల్ అండ్ బెయిల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అన్నారు. సో ఇక్కడ సెక్షన్ 43D సబ్ క్లాస్ 5 దీనిలో కూడా క్లియర్గా రాశాడు, షల్ నాట్ బి రిలీజ్ యూపీ యాక్ట్లో.
బట్ మీకు ఒకసారి 437 చూసుకోండి సిఆర్పిసిలో మే బీ రిలీజ్డ్. సో యూ హ్యావ్ టు గో ఫర్ స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లా, స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్, ఇంకా వేరేది లేదు. సో కాబట్టి రైట్ నౌ Honorable Supreme Court of India clearly stated that since the allegations are prima facie true, we are not inclined to give bail to the accused. So bail petition dismissed. చూసారా, సహజంగా ఎప్పుడు మేము విఆర్ కృష్ణయ్య గారు చెప్తా ఉంటాం బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్, ఇది రివర్స్ అయింది. ఇలాంటి కేసెస్ మీరు అంతరా నోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.